విద్యా సంస్థలపై విద్యార్థి సంఘాల భౌతిక దాడికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రైవేటు విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చింది. హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగాం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు రేపు బంద్ పాటించాలని కోరింది. విద్యార్థి సంఘాల నాయకులు చందాలకు వెళ్లి స్కూల్ యాజమాన్యంపై దాడికి దిగడంపై హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేసింది. బయటికి పోమని అంటున్నారు. బయటికి పోవాలి. బయటికి ఎందుకు మాట్లాడాలి? డబ్బులు లేవు మా దగ్గర. ఇప్పటికీ కష్టాలు మూసుకోండి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మానస, ఏదైతే నిన్న డిజీ స్కూల్లో జరిగినటువంటి ఘటన, దానిలో సందర్భంగానే ఈరోజు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం బంద్ ప్రకటించాయి. అందులో భాగంగా ర్యాలీ కూడా చేపట్టడం జరుగుతున్నది. మొత్తానికి ఏదైతే పీడిఎస్ కి సంబంధించినటువంటి కంప్లైంట్లు చూసాము. పీడిఎస్ కి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు అయితే వెళ్ళి ఆ స్కూల్ పైన చందాలకు వెళ్ళడం జరిగింది. ఆ చందాలలో కొంత అమౌంట్ ఇచ్చినప్పటికీ పెద్ద మొత్తంలో అమౌంట్ కావాలని డిమాండ్ చేయడం జరిగిందని, ఆ డిమాండ్ లో భాగంగానే అంత అమౌంట్ మా దగ్గర లేదు, మేము ఇచ్చుకోలేము, మేము కరోనా నుంచి ఇప్పటికే దెబ్బతిని ఉన్నామని చెప్పేసి యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా ఇవ్వకపోవడం, మాట పెరగడం, ఆ తర్వాత యాజమాన్యం ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పైన విద్యార్థి సంఘ నాయకుడు చేసుకోవడం, ఆ తర్వాత ఫర్నిచర్ ధ్వంసం అవడం, తర్వాత అందులో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయితే ఉన్నారో ఆమె కూడా సూహదప్పి పడిపోవడం అనేది పోలీస్ కంప్లైంట్ ద్వారా చూసాం. మొత్తానికి కూడా విజువల్స్ లో కూడా అన్ని చూస్తూనే ఉన్నాం. మొత్తానికి కూడా విద్యార్థుల నాయకులు అయితే చాలా అరాచకమని కూడా వదంతులు అయితే బయట విద్యార్థి ఏదైతే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నారు. చందాలకు వచ్చి మా పైన దాడి చేయడం ఏంటి, చందాలు వీరికి ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకపోతే దాడి చేస్తారా, స్కూల్ పైన అరాచకం చేస్తారా, మాకు పర్మిషన్ లేకపోయినా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక డిఓ దృష్టికి, కలెక్టర్ దృష్టికి వెళ్ళాలి తప్ప స్కూళ్ళకి వచ్చి చందాలు వసూలు చేసి ఇవ్వకపోతే మా పైన దాడి చేయడం ఏంటి, ఈ అరాచకాన్ని ఖండించాలి. ముక్తఖండంగా వాళ్ళ మీద పోలీసు చర్యలు తీసుకొని జిల్లాలో ఏదైనా ఉంటే అది మా దగ్గరకు రాకుండా కలెక్టర్ లెవెల్లో ఉండాలి తప్ప మా చందాలు రావద్దు అనేది కూడా ఈ రోజు వాళ్ళు పెద్ద భారీ ఎత్తున ర్యాలీ తీసి జీపీని కలిసే సందర్భం, అలాగే కలెక్టర్ కూడా కలిసి కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ముందుగానైతే మొత్తానికి అయితే ఎక్కడ ఎప్పుడు లేనటువంటి విధంగానైతే ఈ రోజు వాళ్ళు చేపట్టడం జరిగినది అవుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.